హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ శ్రావణ మాసం శుక్రవారపు శుభాకాంక్షలు అండి. ఇంకా మొన్నటి వారంతో అంటే సోమవారం నుంచి శ్రావణ మాసం అయితే కలిసింది. ఇంకా ఈరోజు అయితే శుక్రవారం పూజ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నాను ఇంటి దగ్గర. ఇంకా ఇంకా ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కదా, ఇది శుక్రవారం నాడండి. ఇంకా ఈరోజు అయితే నాగపంచమి పడింది ఈరోజు నాడు. ఇంకా నేనైతే గుడికి వెళ్దాం అనేసి ఇంకైతే కొన్ని పువ్వులు తెంపుకుందామని గార్డెన్కి అయితే వెళ్తున్నాను. అలాగే చూడండి, ఇది రాఖీ పూల చెట్టు అండి. ఇది చిన్న కొమ్మ ద్వారా నేనైతే నాటుకున్నాను. చిన్న కుండీలు అయితే పెట్టుకున్నాను. కొమ్మ ద్వారా ఇలా వర్షాలు పడేటప్పుడు పెట్టుకున్నానండి కిందటి సంవత్సరం. ఇదైతే ఇలా ఇంత చెట్టు అయితే అయింది. ఈ సంవత్సరం నుండి పువ్వులు అయితే ఈ విధంగా విరగబోస్తున్నాయి. చూసారు కదా, రాఖీ పువ్వులు ఇవి. ఇంకా నేనైతే పెద్దగా ఏమి ఇచ్చేయలేదండి, ఇంకా నాటుకుంటుందా లేదా అన్నట్టు అలా పెట్టేశాను. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే చిన్న కొమ్మ అయితే తీసుకుని వచ్చి కింది సంవత్సరం అయితే నాటుకున్నాను. అది ఇంకా అలా ఈ విధంగా అండి ఇంకా తీసుకుని వచ్చి ఇంకా నేను గార్డెన్లో అయితే పెట్టుకున్నాను కొమ్మ ద్వారా. అలా అప్పటిది ఇంత పెద్ద మొక్క అయితే అయిందండి. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచే ఇంకా పువ్వులు అయితే ఈ విధంగా విరగొస్తున్నాయి. ఇంకా చూసారు కదా, ఇంకా పువ్వులు అయితే దేవుని కోసం అయితే ఇవన్నీ తెంపుకున్నానండి. ఇంకా గుడికి వెళ్దాం అన్నట్టు ఇవన్నీ తీసుకెళ్తున్నాను. ఇంకా నేనైతే ఇంటికాడ డెలివరీ టిఫిన్ ఇంకా అలాగే వంటకి కూడా రెడీ చేసుకున్నానండి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా 9 గంటలకి అలా సమయంలో అండి 9-9:30కి ఇంకా గుడికి అయితే బయలుదేరి వెళ్తున్నాను. ఇంట్లో అయితే ఎవరు లేరు. ఇంకా నేనైతే గుడికి అయితే వెళ్తున్నాను. గుడికి వెళ్ళడానికి ఏం లేదన్నా 10-15 నిమిషాలు త్రోవ అండి వెళ్ళే సమయము. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. వెళ్ళేటప్పటికి ఇక్కడ వాళ్ళైతే వీళ్ళందరూ ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నారు అందరూ. నేనైతే గాంధీధామంలో ఉంటున్నాను, స్వప్ననగర్లో. స్వప్ననగర్ ఏరియాలో ఉన్న శివాలయం కూడా అండి ఇది మీకు చూపిస్తున్నది. నేను పూజ అయితే చేసుకున్నానండి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ చేస్తుంటే వీడియో తీయలేం కదా, ఫోన్ అయితే పక్కన పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. బయటకు వచ్చి ఇంకా మీకు ఈ లోపల ప్రాంగణం అంతా ఈ విధంగా చూపిస్తున్నాను వీడియో అయితే. ఇంకా చూసారు కదా, ఆ చివర అయితే ఇంకా నీరు అయితే పట్టుకుంటారు. ఇంకా అటు పక్కదండి ఇంకా గుళ్ళు అవన్నీ పూజలన్నీ సామాగ్రి అవన్నీ ఇక్కడ స్టోర్ రూమ్ లాగా ఇంకా అలా పెట్టుకున్నారు అటు పక్క. ఇంకా ఈ విధంగా అండి ఈ లోపల ప్రాంగణం అంతా ఈ విధంగా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఇక్కడ చూసారా, ఇక్కడ చైర్ మీద ముసలోళ్ళు అయితే ఈ విధంగా కూర్చున్నారు. ముసలోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా వాళ్ళైతే పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా అండి ఇంకా చూసారు కదా, ఇవన్నీ పడమటి దిశలో ఉన్నాయండి. చిన్న చిన్న విగ్రహాలైనా చిన్న చిన్న గుళ్ళు ఇవన్నీను చూసారా. ఈ పెద్ద గుడి శివాలయం గుడి అండి ఇది మెయిన్గా. ఇవన్నీ పడమటి దిశలో ఉంటుంటాయి. ఇక్కడ కట్టుబడి అంతా పడమటిలోనే ఇంకా ఎక్కువగా ఉంటాయి గుళ్ళు. నేను ఇంకా ఎదురుముఖంగా సూర్యుడు కనిపించేటట్టండి, అంటే తూర్పు దిశ కదా, సూర్యుడు ఉదయించే సైడ్ అండి ఇటు పక్క పడమటి దిశ అస్తమించే సమయం దుక్కు. చూసారు కదా, నందీశ్వరుని పక్క ఎన్ని ఈగలో చేరున్నాయి. ఇప్పుడు గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాను. ఇంకైతే చూసారు కదా ఈ విధంగా ఉంది. ఇంకా ఎవరి మట్టుకెళ్ళి పూజలు అయితే చేసుకుంటున్నారు. ఇంకా లోపలికి ఎంట్రన్స్గా ఇటువైపు అండి కుడివైపున ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, చిన్న విగ్రహం. ఇంకా అలాగే వీటికి ఎదురుగా మొహం ఇంకా గణేషుని విగ్రహం అయితే ఉందండి కుడివైపున. ఇంకా చూసారు కదా నందీశ్వరుని పక్కన అంటే చాలా ఎక్కువగా అండి శ్రావణ మాసం నుండి కృష్ణాష్టమి వరకు అయితే ఈగలు అయితే ఈ విధంగా చాలా ఎక్కువగా ఉంటుంటాయి ఇక్కడ. వీటి వల్ల ఎక్కువ వ్యాధులు కూడా చేకూరుతాయి కదా. ఇంకా అలాగే ఇక్కడ కుడివైపున విఘ్నేశ్వరుని విగ్రహం అండి పక్కన. ఇంకా చూసారా కిటికీ ఉంది ఇటువైపులా, ఎదురు మొహాన ఇటు అటు ఉంటాయి. ఇంకా కిందన హుండీ పెట్టండి. ఇంకా లోపల గుడి గోపురం లోపల ఈ విధంగా గర్భగుడిలో ఈ విధంగా ఉంది. ఇంకా తెల్లవారి దీపానికి అంటే తెల్లవారి హారతి ఇస్తారు కదా, ఆ సమయంలో ఈ విధంగా పెడతారు తెల్లవారి. ఇంకా అలాగే పూజారి అంటే ఇక్కడ తెల్లవారి చేసేస్తారు. ఇంకా అతను పని అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతారు. ఇంకా తక్కిన ఎవరు పూజలు చేసుకున్నాం వాళ్ళండి ఇంకా వచ్చి చేసుకుంటుంటారు ఈ విధంగా. ఇంకా తెల్లవారి నుండి ఎవరో ఒకరు వస్తూ ఉంటారండి 12-1 గంట వరకు కూడాను. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది. ఇది నేను ఎక్కువగా తరచూ ఇక్కడికేనండి దగ్గరగా అంటే ఇంటికి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ గుడికే వస్తుంటాను ఎక్కువగా. చూసారు కదా ఈ విధంగా ఇక్కడ ముగ్గు పిండితో ఈ విధంగా ముగ్గు అయితే చిన్నగా వేసి దీపం అయితే పెట్టేసుకున్నాయి. ఇంకైతే పువ్వులు రాఖీ పువ్వులు ఉన్నాయి కదా, ఈ విధంగా అయితే శివుని దగ్గర అయితే అలంకరించేసాను. ఇంకా చూసారు కదా ఈ విధంగా
గుడి అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడికి అంటే మేము గుడికి దగ్గరలో ఉండే వాళ్ళందరూ వస్తూ ఉంటారండి ఇక్కడికైతేను. ఇంకా చాలా సింపుల్గా అండి పూజలు అయితే ఎవరి మట్టుకు వాళ్ళు చేసుకుంటుంటారండి. పూజ అయితేను ఎక్కువగా శివరాత్రి కార్తీక మాసాల్లో పూజారి దగ్గరుండి పూజలు చేస్తుంటారు. ఆ టైంలో భక్తులు కూడా ఎక్కువే ఉంటుంటారు కదా. అలా ఇంకా ఇది చాలా పురాతన గుడి కూడాను. ఇంకా నేను మొదటిసారిగా పెళ్ళైన తర్వాత ఇక్కడ ముందు ఇంటికి దగ్గరలే కదా ఇక్కడికే వచ్చేదానండి ఎక్కువగా అండి. ముందు వేరేగా ఉండేది గుడి గోపురం అయితేను. ఎంట్రన్స్ చూసారు కదా, ఇంకా ఎదురుగా అయితే ఉండేది. ఇంకా ఇదంతా ఇటు సైడు తూర్పు దిక్కు అండి, ఇటువైపు మార్చేశారు. ఇంకా అయితే పడమటి ద్వారం అంటారు కదా, ఇక్కడ ఎక్కువ పడమటి సైడ్ అండి గుళ్ళు అయితే ఉంటాయి. ఇంకా చూసారు కదా, అంటే సూర్యుని మొహం అంటే సూర్యుడు కనిపించేలా ఇలా పెడతారు. ఇంకా చూసారు కదా రాఖీ పూలు ఈ విధంగా అయితే అన్నీ అలంకరించానండి, చూడడానికి బాగా కనిపిస్తున్నాయి. ఇంకా చూసారు కదా ఇప్పుడు ఎవరో వచ్చారు. ఇంతైనా దేవునికి పువ్వులు ఇంకా ఈ విధంగా అమర్చినట్టయితే చాలా చక్కగా కనిపిస్తుంటుంది. అలంకారం అయితేను ఇంత నిండుగా కనిపిస్తుంది. అయితే ఈ చూసారు కదా ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా అండి ఇంకా వీళ్ళైతే ఈ విధంగా ఆడపిల్లలు అందరూ అండి వీళ్ళే చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ ఈ విధంగా తాకుతూ ఇంకా అలాగే పాలు నీరు ఈ విధంగా అయితే పోస్తూ ఉంటారండి. అది చెప్పాలంటే ఆడపిల్లలు అంటే మహిళలు ఎవరు ఇంకా గర్భగుడిలోకి రాకూడదు. అలాంటిది వీళ్ళందరూ వచ్చి దేవునికి పట్టుకుంటూ ఇంకా అలాగే ఈ విధంగా పూజలు అయితే చేస్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడు ఆ విధంగా నేను అయితే కనీసం టచ్ కూడా చేయలేదండి, ముట్టుకోలేదు ఎప్పుడు. పైపైనే అంటే మీద ఉండే పాలు అయితే వేసుకునేదాన్ని. ఇంకా వీళ్ళు చేస్తున్నారు కదా అన్నట్టు నేను కూడా అండి ఎప్పుడైతే నేను తాకలేదు. ఇంకా దేవునికి కదా ఇంకా తప్పని తెలుసు కూడా ఎందుకు చెయ్యాలన్నట్టు. ఇంకా చూసారు కదా బయట ఈ ప్రాంగణం అంతా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు అండి ఈ విధంగా 4-5 గుళ్ళు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఇది హనుమాన్ గుడి అండి. ఇక్కడ ఈ పక్కనే ఉండేదండి ముందు పాత గుడి అయితే ఇదంతా కొత్తగా అయితే ఇదంతా కట్టారు. ఇదండి వచ్చే తోవే ఈ విధంగా అక్కడ నుండి గేట్ నుండి. ఇక్కడ ఆంజనేయ స్వామిది అండి గుడి అయితేను. ఇక్కడ ముందు చిన్నగా చూసారు కదా ఆరెంజ్ కలర్తో ఈ విధంగా చిన్నదే ఉండేదండి. ఇంకా ఎవరు శనివారం మంగళవారం వచ్చేవాళ్ళు ఇంకా నూనె అయితే పోస్తూ ఉండేవారు. ఆ మాత్రంకే ఉండేది. ఇదంతా కొత్తగా చేసిందండి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఇదంతా పెట్టింది కూడాను. నేను పెళ్ళి వచ్చిన కొత్తలో ఇవన్నీ చాలా పురాతగా ఉండేదండి. ఇప్పుడు ఇవన్నీ అయితే మార్చారు, కొంచెం కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ రావి చెట్టు అండి, పూజలు గట్టి ఇక్కడ కూడా చేస్తుంటారు. చూడండి కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు ఈ విధంగా అయ్యేవి. ఇంకా ఈ సైడ్ అయితే 4 గుళ్ళు అండి చిన్న చిన్నవి అయితే ఉన్నాయి ఈ విధంగా. ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయండి చూడండి, చినుకులు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయేవి. నేను రాకముందు ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఈ విధంగా పడుతున్నాయి నేను. ఇంకా ఇతనైతే క్లీనింగ్ అయితే చేసేస్తున్నారండి, ఎందుకంటే మళ్ళీ సాయంత్రం హారతి ఇచ్చినప్పటికీ ఇంకా నీట్గా ఉండాలి కదా. కాబట్టి మనం పెట్టినవి ఏవి ఉంచరు అన్నీ తీసేస్తారు. చూసారు కదా రాధాకృష్ణుది అలాగే సీతారాములది చిన్న చిన్నవి ఇంకా నాగప్రతిమలతో ఇంకా ఆ విధంగా ఉన్నాయి. ఇత్తడివి చిన్న విగ్రహాలు అనేవి నేను చూసారా నాగప్రతిమ ఈ విధంగా ఈ చిన్నవి చేసి ఈ విధంగా పళ్ళెంలో పాలు ఇవన్నీ పూజ అయితే చేసుకున్నారు. ఇంకా పిండి వంటలతో కూడా పెడుతుంటారు. ఇంకా నేను వచ్చినప్పుడు అవన్నీ తీస్తారండి. ఈ విధంగా అయితే ఉంది చిన్న చిన్న గుడిలో ఈ విధంగా. ఇంకా నేను పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఈ పక్కన వచ్చేసరికి చూసారు కదా ఇది ఇక్కడ చిన్న అమ్మవారిది 3 చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయండి అమ్మవారిది. ఈ విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా పూజలు అయితే చేస్తుంటారు. ఇంకా ఇది వచ్చి నా శీతల అమ్మ అండి. అమ్మవారు అంటే చికెన్ పాక్స్ అంటారు కదా, అమ్మ తల్లి వచ్చింది అంటారు కదా చిన్న పొక్కులతో. ఇంకా ఆ విధంగా అమ్మవారిని పూజ చేస్తుంటారు ఇక్కడ కూడా. అలాగే గణేశ్వరిది ఇంకా చిన్న చిన్న విగ్రహాలు అలా ఉన్నాయండి. ఇంకా పక్కన చివరిది షిరిడి బాబాదండి బాబా విగ్రహం. ఇంకా ఇలా అండి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. సైడ్ అయితే 4. ఇంకా మీరు చూసారు కదా ఇక్కడ గుడి అయితే ఈ విధంగా అయితే ఉంది. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఈ గుడికే వస్తుంటానండి, శివాలయం గుడికి.
అన్నీ ఒకే చోట ఉన్నాయి కాబట్టి ఇంక మనకి సమయం కూడా పెద్ద తెలియదండి. కాసేపు నేను ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కాసేపు వచ్చి టైం అయితే అలా అయిపోతుంటుంది. చూసారు కదా, బయట ఈ విధంగా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. వర్షం చూసారా, ఈ విధంగా కాస్త ఒక జల్లు ఈ విధంగా చినుకులు పడ్డాయి, మళ్ళీ అయిపోయింది. ఇంకా పడుతూనే ఉన్నాయండి చూసారా. ఇంకా ఇక్కడ మర్రి చెట్టు పక్కన ఇక్కడ ఇటువైపు అటువైపు అరటి చెట్లు అయితే పెట్టున్నారండి. ఇప్పుడు చూసారు కదా, గుడి గోపురం అయితే ఈ విధంగా ఉంది. చూడండి, నాదైతే పూజ అయితే అయిపోయింది. ఇంకా ఎవరో వస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా ఆలస్యంగా వస్తూనే ఉంటారండి, 12-1 గంట అయ్యేసరికి కూడాను. మర్రి చెట్టు ఇక్కడ కూడా పూజలు అయితే చేస్తుంటారు కదా. నేను ఎక్కువగా ఇక్కడ గుడికే వస్తూ ఉంటాను. ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. పెద్దగా మనకి మన ఆంధ్ర వల్ల పెద్ద రష్ కూడా ఉండదు. శాంతియుతంగా ఎవరి మట్టికి వాళ్ళు పూజలు అయితే చేసుకోవచ్చును. చూసారు కదా, ఇంకా ఎవరి మట్టికి వాళ్ళు ఇంకా అలా నిదానంగా వస్తున్నారు. ఇంకా మనం తెలుగులాగా పెద్దగా అంటే ఎక్కువగా పూలు పళ్ళు కుంకాలు ఇవి అవి ఇంకా అన్నీ తేవాలని ఏం లేదు వాళ్ళకి. ఇంకా సింపుల్గా పాలైతే పట్టుకొని వచ్చేస్తుంటారండి. ఇంకా ఈ విధంగా అండి గుడి గోపురం అయితే ఉంది. బయట ఈ గార్డెన్లో ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు అయితే వేసుకున్నారు. చూసారు కదా, ఇంకా ఇవన్నీ అయితే ఇంకా చాలా చెట్లు అయితే ముందు ఎండకైతే కొన్ని ఎండిపోయేవి. ఇంక మళ్ళీ వర్షాలు పడడంతో ఈ విధంగా చూడండి అంత జీవిగా గజిబిజిగా అయిపోయింది ఇదంతాను. ఎక్కడ లేని చెత్త అంతా అంటే గడ్డి మొక్కలు అయితే ఎక్కువైపోయేవి. ఇక్కడ ఉసిరి చెట్టు అండి, ముందు చిన్న మొక్క అయితే ఉంటుంది చూడండి, ఈ విధంగా అయితే పెరిగింది. ఎక్కువగా అందుకే అన్నీ ఇక్కడ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి ఇక్కడికి వస్తుంటాను. ఇంకా తెలుగులో అయితే మాత్రం ఇక్కడ నుండి ఒక 10 నిమిషాలు రాస్తా అండి. 5-6 నిమిషాలు అయితే ఇక్కడ సమయం పడుతుంది. మరి కాస్త దూరం అయితే ఇంకా శివాలయం ఉంది. ఇంకా ఈ విధంగా అండి శివాలయం అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి మీకు చూపించడం అయితే జరిగింది. శ్రావణ శుక్రవారం రోజున ఈ విధంగా నాగపంచమి రోజు అయితేనే ఇంకా ఈ వీడియో అయితే మీకు తీసి చూపించడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడైతే వర్షాలు 3 వారాలు పడుతూనే ఉన్నాయండి. అలాగా ఇంకా ఇంతకుముందు 3-4 సంవత్సరాల ముందు అయితే మాత్రం పెద్దగా అయితే లేవండి. ఇప్పుడు గత 2-3 సంవత్సరాలు బాగా పడుతున్నాయి. ఇంకా ఇక్కడ పెద్దగా వర్షాలు పడవు అనుకుంది, ఇంకా ఆంధ్రాలాగా ఇంకా పడుతూనే ఉన్నాయి. ఇంకా బాగుంది, పెద్దగా ఇప్పుడు వేడి అయితే లేదు కాబట్టి చల్లగా అయితే ఉంది. ఇంకా వర్షాలు పడటం, ఇంకా దోమలు కూడా అండి, ఇంకా దాంతోపాటు ఇంకా జ్వరాలు కూడా అండి. ఇంట్లో అయితే అందరికీనూ జ్వరాలు కావడంతో నేను పెద్దగా వీడియోస్ అయితే ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గి కాబట్టి ఇప్పుడు కొంచెం చేస్తున్నాను వీడియో అయితేను. ఈ విధంగా అండి గుజరాత్లో మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ శివాలయం కూడా అయితే ఈ విధంగా ఉంది. చూసారు కదా, ఈ చివరి వరకు బయట ప్రాంగణం అంతా ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, చినుకులు అయితే ఇప్పుడు పడుతూనే ఉన్నాయి. గుడికి వెలుపల బాగానండి అటుపక్కన కుడివైపున మా పిన్నలు ఉంటున్నారు, అంటే ఆడపడిచాలండి, మా వారి పెద్దకి ఉంటున్నారు అక్కడ. ఇంకా అలాగే ఇంకా ఈ గుడికి వెనుకాల బాగాన ఈ విధంగా ఉంది ప్రాంగణం అంతా. ఇంకా చుట్టుపక్కల ఏరియా అంతా ఈ విధంగా అండి. గుజరాత్లో శివాలయం మీకు ఈ విధంగా చూపెడుతూ ఇంకా శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాగపంచమి రోజు ఈ వీడియో తీయడం అయితే జరిగింది మీకోసం చూపిస్తూ. మరైతే మీకు నచ్చిందండి ఈ వీడియో? నచ్చితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయగలరండి. ఇంకా నచ్చితే మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలపగలరు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు మరి.